కాస్త ఫేమ్ వచ్చి జనాలకి తెలిసుంటే వాడు సెలబ్రిటీ. సెలబ్రిటీస్ వాళ్ళ ఫేమ్ని యూజ్ చేసుకొని ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించడానికి ట్రై చేస్తారు, కానీ ఎప్పుడూ జనాలని మార్చడానికి మాత్రం ట్రై చేయరు. ఎప్పుడూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఆడియన్స్ని ఎప్పటికప్పుడు ఎంగేజ్ చేయాలి. అప్పుడే వాళ్ళ ఫేమ్ ఇంకా కొనసాగుతుంది, లేదంటే కనుమరుగైపోతారు. ఇప్పుడు సెలబ్రిటీస్, టీవీ షో యాక్టర్స్, కొంతమంది యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేవాళ్ళు, వీళ్ళంతా మీ డైలీ లైఫ్లో మీతోనే ఉంటారు. మిమ్మల్ని నవ్విస్తారు, కవ్విస్తారు, లాస్ట్కి మీ టైం అంతా దుబ్బేస్తారు. వాళ్ళ లైఫ్లో ఫేమ్ నిలుపుకోవడానికి ఏదైనా చేస్తారు. కాంట్రవర్సీస్, ఫైట్స్, వాళ్ళు డిప్రెషన్కి వెళ్తారు, డ్రగ్స్ కొట్టి దొరుకుతారు. వీళ్ళ లైఫ్ వల్ల, వీళ్ళ వల్ల సొసైటీకి నో యూస్, జస్ట్ టెంపరీ ఎంటర్టైనర్స్ అంతే. వాళ్ళ లైఫ్ వల్ల, వాళ్ళ వల్ల మన లైఫ్ ఏం మారదు, కానీ బర్బాద్ అవుతుంది. రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, మనల్ని బద్ధకస్తుల్ని చేస్తారు. కానీ కొంతమంది వల్ల మన లైఫ్ స్టైలు పూర్తిగా మారుద్ది. మన లైఫ్ ఒక టర్న్ తీసుకుంటుంది. ఏ మోటివేషన్, ఏ గైడ్, ఏ వెల్ విషర్ ఇన్ యువర్ లైఫ్. వాడే ఇన్ఫ్లుయెన్సర్. నాలెడ్జ్ని పెంచుతాడు, ట్రూత్ ఏంటో చెప్తాడు, స్కామ్స్ని ఎక్స్పోజ్ చేస్తాడు, నీకు నిజమైన జీవితాన్ని చూపిస్తాడు. వ్యూస్ కోసం విచిత్రాలు చేసి లైఫ్ సెట్ చేసుకునే సెలబ్రిటీస్ చాలామంది ఉన్నారు. టైం పాస్ కాంట్రవర్సీస్ చేస్తారు, ఏదేదో చేస్తారు, కమల్ హాసన్లా ఫీల్ అవుతారు. వీళ్ళ వల్ల జనాలకి నో యూస్, ఒక టైం వేస్ట్ అని చెప్పాలి వీళ్ళతో. అండ్ మన లైఫ్ను ఒక వేస్ట్ చేసేస్తారు, ఒక గార్బేజ్ చేస్తారు. అండ్ కెరియర్లు నాశనం అయిపోతున్నాయి ఈ చెత్త క్రింజ్ క్రియేటర్స్ వల్ల. కానీ రియల్ అండ్ గుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం రేర్గా ఉంటారు. వాళ్ళని మనం రికగ్నైజ్ చేయాలి. చిన్నప్పుడు ఒక పోయం ఉంటుంది, చీమ కుట్టనేని చిటుకుమనిపించాను, చీమ ఎంత దాని జీవం ఎంత అని. ఎప్పుడైతే మన లైఫ్లో చీమల్ని కూడా మనం రికగ్నైజ్ చేస్తామో దాని డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ, దాని వర్క్ చేసే విధానం మనకు తెలుస్తుంది. కానీ మనం వాటిని గుర్తించకపోతే వాటి జీవనమే మనకు తెలియదు. ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అంతే. రియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఉన్నారు, మనం గుర్తించాలి, గౌరవించాలి అంతే. సో ఈ వీడియోలో మనం టాప్ 5 రియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ హూ మేడ్ పీపుల్ లైఫ్స్ బ్రైట్ అనేది చూద్దాం. నెంబర్ 5, ఆండ్రూ టేట్. పర్సనల్ లైఫ్లో ఫ్రాడ్, స్కామ్స్ చేశాడు, అరెస్ట్ అయ్యాడు. వీడి ఇన్ఫ్లుయెన్సర్ ఏంట్రా, వీడిని మాకెందుకు రికమెండ్ చేస్తున్నామంటే జనాల్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, వాళ్ళ లైఫ్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. మనీ ఎర్నింగ్ విషయంలో ఆండ్రూ టేట్ మోటివేషన్ ఓ ఎనర్జీ డ్రింక్లా ఉంటుంది. లైఫ్లో తను ఎర్న్ చేసిన కార్స్, బిల్డింగ్స్, తన లగ్జరీ లైఫ్ని చూపించి జనాల్ని లైఫ్లో వర్క్ చేస్తే ఇలా అవుతారు అనే మోటివేషన్ చేస్తాడు. ఆండ్రూ టేట్ చిన్నప్పుడే ఎన్నో పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ చూశాడు. తన స్పీకింగ్ స్కిల్స్తో ఎదుటివారిని ఈజీగా మ్యానిపులేట్ చేయగలడు. కిక్ బాక్సింగ్లో తురుము, బాడీ బిల్డింగ్, జిమ్కి వెళ్ళడానికి, బాడీ పెంచడానికి కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. మనీ, బాడీ, గర్ల్స్ని నమ్మద్దు అని ఇలా చెప్పి సిగ్మా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయాడు. అండ్ మనీ ఎర్న్ చేయి, వర్క్ చేయి, డిస్ట్రాక్షన్స్కి దూరంగా ఉండు, మీ లైఫ్ సెట్ అవుద్ది అని చెప్పే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఆండ్రూ టేట్. ఇది చాలు కదా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, మీ కెరియర్ మారడానికి. నెంబర్ 1 రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, సోలార్ సిటీ, ఎక్స్, న్యూరాలింక్, స్పేస్ ఎక్స్, ఓపెన్ AI. కేవలం 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే జ్ఞానాన్ని మెదడులో నింపుకోవడం మొదలుపెట్టాడు. విపరీతంగా బుక్స్ చదివేవాడు. సైన్స్, లైఫ్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఫిజిక్స్, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని బుక్స్లో క్యూరియస్గా చదివి నాలెడ్జ్ పెంచుకోవడం మొదలుపెట్టాడు. ఐన్స్టీన్ కోట్ ఏంటంటే, ఇమాజినేషన్ ఈజ్ గ్రేటర్ దెన్ నాలెడ్జ్. బుక్స్ చదవడం వల్ల ఎలాన్ మస్క్ ఇంటెలిజెన్స్ అండ్ ఇమాజినేషన్ స్కిల్స్ చాలా మెరుగుపడ్డాయి. 10 ఏళ్ల వయసుకే ఒక గేమ్ని ప్రోగ్రామింగ్ చేసి దాన్ని కనిపెట్టి $500కి అమ్మాడు. తన బిజినెస్ డీల్స్ ఎలా ఉండేవంటే, ఒకసారి తన ఇంటిని ఒక నైట్ క్లబ్గా మార్చి $1,500 ఎర్న్ చేశాడు. 1999లోనే నెట్ బ్యాంకింగ్ ఐడియాతో పేపాల్ క్రియేట్ చేశాడు. పేటిఎం, ఫోన్పే, జీపే, దానమ్మ ఇప్పుడు మనం వాడే ఫామ్పే, ఈ యాప్స్ అన్నీ మొదలవ్వడానికి కారణమే ఎలాన్ మస్క్. ఇన్ ఫిజిక్స్, బ్యాచులర్ ఆఫ్ సైన్సెస్, రీడింగ్ ఫ్రమ్ 10 years. గ్లోబల్ ఐడియాస్ ఆర్ నాట్ ఫర్ లోకల్ పీపుల్. సక్సెస్ అయ్యాక అందరు మనల్ని గుర్తిస్తారు. ఒక ఇంక్రెడిబుల్ వర్క్ ఎథిక్, ఎన్నో కంపెనీస్ స్టార్ట్ చేశాడు. బ్యాచులర్ ఆర్ట్స్ ఇన్ ఫిజిక్స్, బ్యాచులర్ ఆర్ట్స్ ఆఫ్ సైన్స్, ఇంకా చాలా డిగ్రీస్ చేశాడు. స్పేస్ ఎక్స్ ఒక కొత్త ఐడియా అని చెప్పాలి. రిస్క్ ఎక్కువ, 3 రాకెట్స్ లాంచింగ్స్ ఫెయిల్ అయితే IPLలో హార్దిక్ పాండ్యాని ఎలా ఇన్సల్ట్ చేశారో అమెరికా ప్రజలు మరియు మీడియా మస్క్ని ఒక కమీడియన్గా చూసాయి. 4th రాకెట్ ఎగిరాక రేంజ్ మారింది, జనాల ఒపీనియన్స్ మారాయి, జోకర్ హీరో అయ్యాడు. గ్లోబల్ ఐడియాస్ ఆర్ నాట్ ఫర్ లోకల్ పీపుల్. సక్సెస్ అయ్యాక అన్నీ మారుతాయి. స్పేస్ ఎక్స్ నుండి మెటీరియల్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి అమెరికా స్పేస్ స్టేషన్
నాసా డీల్ చేసుకుంది. ఈ స్టోరీలో ఎలాన్ మస్క్ ఎంత ఇంటెలెక్ట్ అయినా, ఎన్నో బిజినెస్లు పెట్టినా, వీరుడైన ఫెయిల్యూర్ టైంలో జనాలు జోకర్లానే చూశారు. ఉన్నాయా, టాలెంట్ ఉందా, హార్డ్ వర్క్ చేస్తున్నావా, ఎవడు పట్టించుకోడు. సక్సెస్ ఉందా, అంతే. ఎలాన్ మస్క్ ఈజ్ డిఫరెంట్ మ్యాన్. తన గోల్ కోసం, తన డ్రీమ్ కోసం ఎంత వర్క్ అయినా చేస్తాడు, జనాలు ఏమైనా అనుకొని. ప్రేషియస్ టైంలో 1 డేలో 22 అవర్స్ వర్క్ చేసి 2 అవర్స్ మాత్రమే పడుకున్న రోజులున్నాయి. కొత్త కొత్త ఐడియాస్, క్రియేషన్స్, ఎంటర్ప్రెనర్, CEO, బిజినెస్ మ్యాన్, ఇంజనీర్, మిస్టర్ ఎలాన్ మస్క్. వర్క్ చేస్తే ఇలా చేయాలి బ్రో. వర్కహాలిక్ పర్సన్స్లో ఎలాన్ మస్క్ నెంబర్ 1, అండ్ ఇన్స్పిరేషన్ టు మెనీ బిజినెస్ మెన్ అండ్ వర్కింగ్ పీపుల్. 8. మైక్ టైసన్, హెవీ వెయిట్ ఛాంపియన్. చిన్నప్పుడు ఎవరూ చెప్పలేరు. ఒంటరితనం, ఏది తోస్తే అది చేశాడు. గొడవలు, మెంటల్ డిప్రెషన్, జైల్లో ఉండడం, ఇవన్నిటి నుంచి బయటపడి మహమ్మద్ అలీ ఇన్స్పిరేషన్తో బాక్సర్ అవుతానన్న హంగర్తో మైక్ టైసన్ చిన్న ఏజ్లోనే బాక్సింగ్ కోచింగ్ తీసుకొని 15 ఇయర్స్కే ప్రొఫెషనల్ బాక్సర్లా రెడీ అయ్యాడు. మైక్ టైసన్ జీవితకాలం అంతా సఫరింగ్తోనే ఉండింది. అందుకు తను చెప్తాడు, యాజ్ లాంగ్ యాజ్ వి పర్జియర్ అండ్ ఎండ్యూర్ వీ కెన్ గెట్ ఎనీథింగ్ వీ వాంట్. నీ డిఫికల్ట్ టైమ్స్లో కూడా నువ్వు పోరాడాలి, వర్క్ చేయడం కంటిన్యూ చేస్తూనే ఉండాలి. అప్పుడే నీకు రిజల్ట్స్ నీ చేతులకు వస్తాయి. జీవితంలో మైక్ టైసన్ చాలా పెయిన్ని అనుభవించాడు. కిక్ బాక్సింగ్లో కన్సిస్టెంట్గా నాకౌట్ మ్యాచెస్లో గెలిచి హీ ప్రూవ్డ్ యాజ్ ఎ ఛాంపియన్. తర్వాత కొన్ని మ్యాచెస్ తన ఇగ్నోరెన్స్ వల్ల ఓడిపోయాడు. ఒక మ్యాచ్లో తను ఓడిపోవడం తన ఈగోకి నచ్చక కోపం అండ్ ఫ్రస్ట్రేషన్తో అపోనెంట్ చెవిని గట్టిగా కొరికాడు. రక్తం, దెబ్బకి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈ మ్యాచ్ తర్వాత టైసన్ ప్రెస్ మీట్ పెట్టి చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యి సారీ చెప్పాడు. టైసన్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. ఐఎమ్ రియల్లీ సాడ్ ప్యాథటిక్ కేస్. మై హోల్ లైఫ్ హ్యాస్ బిన్ ఎ వేస్ట్. ఐ హ్యావ్ బీన్ ఎ ఫెయిల్యూర్. ఐ జస్ట్ వన్ ఐ ఎస్కేప్. మైక్ టైసన్. జెర్సీ నెంబర్ 7, రొనాల్డో. అథ్లెట్ బాడీ, 39 ఏళ్ల వయసులో 20 ఇయర్స్ బాయ్ ఫిజిక్ ఉంటుంది. నెంబర్ 1 ఫుట్బాల్ ప్లేయర్, హైయెస్ట్ ఫాలోవర్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్, రన్నింగ్ స్పీడ్ అండ్ జంప్ హైట్ చీతాలా ఉంటుంది. ఎన్నో చారిటీస్కి అండ్ పెప్సీ, కోకోకోలా, విమల్ లాంటి బ్యాడ్ స్టఫ్ని యూత్కి ప్రమోట్ చేసే సెలబ్రిటీస్ ఉన్న జనరేషన్లో వాటర్ని ప్రమోట్ చేసి జనాల హెల్త్ని కన్సిడర్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ రొనాల్డో. మంచి మనసు, తిరుగులేని ఆట, ఈ క్వాలిటీస్కి కారణం తన చిన్నతనంలో డాడీ చనిపోవడం. ఒకప్పుడు ఫుట్బాల్ లేక వట్టముక్కలతో ఆడిన స్ట్రాంగ్ ప్లేయర్ రొనాల్డో. టాటూస్ వేసుకుంటే తన బ్లడ్ స్పాయిల్ అవ్వుద్ది అండ్ బ్లడ్ డొనేషన్కి పనికిరాదని తన బాడీ మీద ఒక టాటూ వేసుకోలేదు. రొనాల్డో ఎంత గొప్ప ప్లేయర్ అంటే తనని ఎవరూ అందుకోలేరు. తన స్వచ్ఛమైన మనసుకి సాటిరారు. అందుకే అంత అభిమానం. కన్సిస్టెంటీ ఊరికే రాదు. హార్డ్ వర్క్, డిసిప్లిన్ వింటే బాగానే ఉంటుంది, కానీ మెయింటైన్ చేస్తేనే దూల తీరిపోద్ది. ఈ ప్రపంచంలో అత్యంత ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి కృష్ణుడు. గోపాలలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చేశాడు. ద్వారకాలో విజయ్ దేవరకొండకి రిఫరెన్సెస్ ఉంటాయి. సీరియల్లో సుమేధ్ కృష్ణుడిలా అయ్యాడు. శక్తికి, ముక్తికి, ధర్మానికి, అధర్మానికి కృష్ణలీలే కారణం. మీ లైఫ్లో డిఫికల్టీస్ ఉంటాయి, డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, మెంటల్ ట్రాప్స్ ఉంటాయి. వీటన్నిటి నుండి కృష్ణాస్ టీచింగ్స్ సొల్యూషన్ ఇస్తాయి. భగవద్గీత చదవడం వల్ల మరియు టీచింగ్స్ని మీ మొబైల్ ద్వారా వినడం వల్ల మీ లైఫ్లో మీ డిఫికల్టీస్ నుండి బయటపడరు, కానీ ఎదిరించి ఫైట్ చేసే ఎబిలిటీ, కెరీర్లో మంచి సక్సెస్ని చూస్తారు. కృష్ణ ది అల్టిమేట్ మైండ్, టీచర్ ఆఫ్ ధర్మం. డోంట్ రిగ్రెట్ దట్ యూ హ్యాడ్ మిస్అండర్స్టూడ్ బై పీపుల్. ఈవెన్ కృష్ణ హ్యాస్ మిస్కన్సెప్షన్స్. Like, share and subscribe for more content videos like this.